ఇక మిగతా విషయాలకొస్తే వేల కోట్ల బాక్సైట్ నిక్షేపాలను తన అనుచరులకు కట్టబెట్టేందుకు వైఎస్ పన్నిన పన్నాగం వెలుగు చూస్తోంది. గిరిజనుల జీవితాలు ఛిద్రమవుతున్నా పట్టించుకోకుండా బాక్సైట్ నిక్షేపాలు పెన్నా ప్రతాప్ రెడ్డికి దోచిపెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేటాయింపుల ప్రక్రియలో తేడా రాకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్రంలో వేల ఎకరాల్లో విస్తరించిన బాక్సైట్ ఖనిజ సంపదను పెన్నా గ్రూపునకు దొడ్డిదారిన కట్టబెట్టేందుకు వైఎస్ హయాంలో జరిగిన పరిణామాలు చూస్తే విస్తుపోక తప్పదు. పారిశ్రామిక రంగాల్లో అపార అనుభవం ఉందని చెబుతూ రాష్ట్రంలో 10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల అల్యూమినియం ప్లాంట్ను 2.5 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న అల్యూమినియం స్మెల్టర్ను నెలకొల్పేందుకు రసెల్ ఖైమా ముందుకొచ్చింది. 2007 ఫిబ్రవరి 14న అప్పుడు సీఎం వైఎస్ సమక్షంలో ఆ సంస్థకు ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. బాక్సైట్ సరఫరా కోసం 2008 అక్టోబర్ 30న అన్రాక్ అల్యూమినియం లిమిటెడ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రసెల్ ఖైమా సంస్థే అన్రాక్ అల్యూమినియం సంస్థను ఏర్పాటు చేసినట్లు వాటిలో తెలిపారు. దీని వెనుక వాస్తవాల లోతుల్లోకి వెళ్తే వైఎస్ అనుచరుడు పెన్నా ప్రతాప్ రెడ్డి ఆయన గ్రూప్ సంస్థలకి కట్టబెట్టారన్న విషయం స్పష్టమవుతోంది. 2011 సెప్టెంబర్లో అన్రాక్ అల్యూమినియం లిమిటెడ్ రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ వద్ద దాఖలు చేసిన వార్షిక రిటర్న్స్ ప్రకారం సుమారు 300 వాటా పెన్నా ప్రతాప్ రెడ్డి ఆయన గ్రూపునికి సంబంధించింది అన్న విషయం స్పష్టమవుతోంది. అన్రాక్ అల్యూమినియంలో 2010లో ఇన్వెస్టర్లు చెల్లించిన మూలధనం 575 కోట్లు కాగా తర్వాత అనేక మంది ఇన్వెస్టర్ల చేతులు మారాయి. వేరే వ్యక్తుల చేతుల్లో సుమారు 20% వరకు ఈక్విటీ పెన్నా షేర్లతో కలిసిపోయాయి. 2011 సెప్టెంబర్ ఆఖరు నాటికి కంపెనీ ఈక్విటీ 927.47 కోట్లకు చేరింది. ఇందులో 585 కోట్లు పెన్నా వాటా, అంటే సుమారు 63% పైగా ఉన్నట్లు. దీన్ని బట్టి చూస్తే లోపాయికారిగా ప్రభుత్వం ముందుకు రాకును తెచ్చి 300 వాటాను పెన్నా చేజిక్కించుకున్నట్టు స్పష్టమవుతోంది. ధర నిర్ణయించే విషయంలో ప్రభుత్వ ప్రమేయం నామమాత్రంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అల్యూమినియం కంపెనీలో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వాటా 1.5%, అది గరిష్టంగా 50 కోట్లుగా నిర్ణయించారు. వాస్తవానికి 2 డైరెక్టర్లు ఉండాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ఒక్కరే ఉండేలా చేశారు. దీనికి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆసరాగా తీసుకున్నారు. భవిష్యత్తులో రాక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున బాక్సైట్ ఖనిజం సరఫరా చేయాలని నిర్ణయించినప్పుడు అనుభవం కలిగిన, ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానించి పోటీ ద్వారా ఎంపిక చేయాలి. కానీ ఆ పని చేయలేదు. వేల ఎకరాల్లో విస్తరించిన బాక్సైట్ను అప్పగించేందుకు ఆ పరిశ్రమలో పెన్నాకు ఎలాంటి అనుభవం లేకపోవడం ప్రధాన అవరోధంగా మారడంతో వ్యూహాత్మకంగా రాక్ ముసుగు తొడిగి దొడ్డిదారిన పెన్నాను రంగప్రవేశం చేయించినట్టు స్పష్టమవుతోంది. అనుకున్న పని పూర్తయినందున భవిష్యత్తులో రసెల్ ఖైమా పూర్తిగా పక్కన పెట్టి పెన్నా గ్రూప్ హస్తగతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.